తెలంగాణ ఆవిర్భావం తర్వాతే అభివృద్ధి, సంక్షేమం సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు సరికాదు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి తొగుట త్యాగాల చరితను మననం చేసుకుంటూ కొత్త చరితకు దారులు వేసుకుందామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మండలంలోని వెంకట్రావుపేటలో గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్యతో కలిసి జెండా పండుగలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ కోసం చివరికి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2014లో తెలంగాణ ఆవిర్భావం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం ఏదైతే తెలంగాణ వస్తే నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, మనం బాగుపడతామని కోరుకున్నామో వాటన్నిటినీ సాకారం చేయడానికి కేసీఆర్ గారు కృషి చేసిర్రు. 9 సంవత్సరాల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని సాగునీటి సంక్షోభం నుంచి, కరువు కొరల నుంచి రక్షించాడు. తెలంగాణని అభివృద్ధి సంక్షేమ దేశంలోనే మరొకటి తీర్చిదిద్దారు. ఈ సందర్భంలో గత సంవత్సరం 8 నెలల క్రితం అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కొత్త పనులు చేత కాదు కానీ పాత పనుల గురించి మాత్రం పాత వాటిలో ఏలు పెట్టుకుంటూ తెలంగాణ అస్తిత్వానికి అతను ఒక ఇబ్బందిగా పరిణమించిండు. వాస్తవానికి సచివాలయం అంబేద్కర్ గారి పేరు మీద మనం తెలంగాణలో హైదరాబాద్ సచివాలయం ఏర్పాటు చేసుకున్నాం. దాని దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి అమరవీరుల స్తూపం కావచ్చు, తెలంగాణ తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి తప్పిస్తే తెలంగాణ ఉద్యమానికి సంబంధమైనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనడం చాలా బాధాకరమైనది పద్ధతి కాదు. ఇది ఈరోజు అధికారులు ముందు కావచ్చు, ఈరోజు మీ అస్తిత్వం కోసం మీరు విగ్రహం ఏర్పాటు చేసుకుంటారు కావచ్చు. భవిష్యత్తులో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బరాబరి ఆ విగ్రహాన్ని మేము తొలగిస్తాము. బరాబరిగా తెలంగాణ తన విగ్రహాన్ని మాత్రమే ఉంటారు. ఎందుకంటే అక్కడ తెలంగాణకు సంబంధించిన ఇప్పుడు చీనాలు ఉండాలి, తెలంగాణకు సంబంధించిన వాటిని ఏర్పాటు చేయాలి తప్ప ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకోవాలి. ఇక్కడ తెలంగాణ తన విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేయాలి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు ఎక్కడన్నా వేరే దగ్గర పెట్టుకోండి తప్పిస్తే ఈ సచివాలయం దగ్గర పెట్టుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ విగ్రహానికి వారు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నందుకు నిరసనగా ఇక్కడ తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది, నిరసన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మనోభావాలు ప్రతిస్పందించే విధంగా రేవంత్ రెడ్డి గారు పనిచేయాలని కోరుకుంటున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, ప్రభాకర్ నాయకత్వం. జై తెలంగాణ.